సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రోజు రకరకాల వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు మనం ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం చూస్తూనే ఉంటాం. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా హైలైట్ గా మారింది. ఏ హీరోయిన్ పేరులో అయితే ఎస్ అన్న పదంతో స్టార్ట్ అవుతుందో ఆ హీరోయిన్ కెరీర్ ఢమాల్ అంటూ పడిపోతుంది అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయిన హీరోయిన్స్ కెరీర్ మొదట్లో ఫుల్ సక్సెస్ గా వెళ్లిపోతుందని, ఆ తర్వాతే ఢమాల్ అంటూ పడిపోతుంది అంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి ప్రూవ్ చేస్తున్నారు. ఆ వరుసలో మొదటిగా సావిత్రి ఉంది. ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న సావిత్రి ఎంత పెద్ద స్టార్ స్టేటస్ అనుభవించిందో అందరికీ తెలిసిందే. అయితే ఆఖరి రోజుల్లో ఆమె ఎలాంటి దీనమైన స్థితిలో మరణించిందో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ తర్వాత సౌందర్య ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ రోజుల్లో ఆల్మోస్ట్ అందరి హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. బాడీ షో చేయకుండానే ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకొని అందరి దగ్గర శబాష్ మంచి అమ్మాయి అనిపించుకుంది. కానీ అనుకోని ఓ ప్రమాదంలో చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఇకపోతే సమంత ఏ మాయ చేసేవే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకుంది. సమంత కెరీర్ స్టార్టింగ్ లో ఏ రేంజ్ లో ఇండస్ట్రీని ఎలేసిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆమె అనారోగ్య కారణాలతో ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి దూరమైన విషయం కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఇదే లాజిక్ ని అప్లై చేస్తూ ఇండస్ట్రీలో మరో హీరోయిన్ కెరీర్ కూడా నాశనం కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆమె మరెవరో కాదు, శ్రీలీల. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన శ్రీలీల కెరీర్ ఇప్పుడు ఏ రేంజ్ లో పడిపోయిందో మనం చూస్తున్నాం. గత 2 సంవత్సరాల్లో ఒకేసారి 10 మంది స్టార్ హీరోలతో ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. అయితే అందులో కొన్ని బాగానే ఆడినప్పటికీ ఎక్కువ సినిమాలు ఆడియన్స్ కి రీచ్ కాలేకపోయాయి. దీంతో ఆమెను సోషల్ మీడియాలో ఐరన్ లెగ్ గా పిలుస్తూ బూతు పదాలతో కూడా ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ ఈ లాజిక్ నిజంగా కరెక్ట్ అయితే మాత్రం శ్రీలీల కెరీర్ ఇక కోలుకోలేదు అంటున్నారు నెటిజన్స్. సోషల్ మీడియాలో పాపులర్ గా మారిన ఈ న్యూస్ పై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.